డ్రైవింగ్ లైసెన్స్‌కి ఇకపై 3 పరీక్షలంట. డ్రైవింగ్ లైసెన్స్‌కి 3 పరీక్షలు పెట్టడానికి కూడా అటు ప్రభుత్వం ఆలోచిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకునే వాళ్ళకి అలర్ట్‌గా ఉండాలిగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం. డ్రైవింగ్ లైసెన్స్‌ని కూడా 3 పరీక్షలు పెడుతుంటే ఏంటి చూద్దాం. రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇకపై కఠినతరం కానుంది. ఇక నుంచి లైసెన్స్ జారీలో 3 దశల్లో పరీక్షలు నిర్వహించి ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం దరఖాస్తుదారులు ఎల్ఎల్ఆర్ శాశ్వత డ్రైవింగ్ పరీక్ష నిర్వహిస్తూ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నారు. వీటికి అదనంగా ఇకపై ఆన్లైన్లో రోడ్డు భద్రత అవగాహన పరీక్షను నిర్వహించాలని భావిస్తోంది. అందులో 3 గంటలు నిడివి గల పరీక్షలు 6 పార్ట్లు ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాలు ఉంటుంది. ఈ పరీక్ష రాసినానికి ఒక సర్టిఫికేట్ నెంబరు కేటాయిస్తారు. దాని ఆధారంగా లెర్నర్ లైసెన్స్ టెస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ విధానం అమలుకు వచ్చే అవకాశం ఉంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్కి మాత్రం ప్రభుత్వం మాత్రం కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సరైన అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు భద్రతపై అవగాహన లేని నేపథ్యంలో వాటిని మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో ఎల్ఆర్ ఇస్తుంది ఫస్ట్, తర్వాత శాశ్వతమైన డ్రైవింగ్ లైసెన్స్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుంది. ఈ రెండూ కాకుండా ఇప్పుడు మూడోది ఒక ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి పూర్తి భద్రత అంటే రోడ్డు భద్రత అవగాహన పరీక్షలను నిర్వహించాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో 3 గంటల నిడివి గల పరీక్షలు పెట్టి 6 పార్ట్లు ఉంటాయండి. 3 గంటలు ఏకదాటిగా ఒక పరీక్ష నిర్వహిస్తే ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తే అందులో 6 పార్ట్లు ఉంటాయంట. ఒక్కో పార్టు 30 నిమిషాలకు ఉంటుందంట. మొత్తం 30 నిమిషాల లెక్కన పార్ట్ ఉంటుందంట. ఈ పరీక్ష రాసిన వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి అర్హులైన వారికి మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ను జారీ చేసే విధంగా అటు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం ఒక కీలక మార్పులు తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్లో కీలక మార్పులు తీసుకొస్తుంది. యాక్సిడెంట్లను తగ్గించాలనే దృష్ట్యా కూడా కొత్త ప్రాసెస్లు పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసే వాళ్ళు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. వారు మాత్రం చాలా సున్నితంగా వ్యవహరించి మొత్తం మూడు దఫాలుగా కూడా డ్రైవింగ్ లైసెన్స్ను పొందాలంటే 3 పరీక్షలు మాత్రం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా తీసుకొచ్చే పరీక్ష మాత్రం 3 గంటలు ఆన్లైన్లో పరీక్ష రాసి రోడ్డు భద్రతపై అవగాహనకు నేర్చుకున్న తర్వాతనే వారికి సర్టిఫికేట్ ఇచ్చి వారికి ఒక కోడ్ ఇచ్చి దాని ద్వారానే లైసెన్స్ ఇవ్వడానికి అటు ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆ దిశగా యోచిస్తుంది. మరి ఇది మొత్తం కూడా ఎప్పటి నుంచి అంటే వచ్చే నెల మొదటి వారం నుంచి అమలుకు తీసుకొచ్చే దిశగా వేస్తుంది. మరి ఇంతవరకు ఇదంతా సాధ్యం అసాధ్యం అనేది ఎంతవరకు జరుగుతుంది? ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్పై తీసుకొచ్చే కీలక నిర్ణయం ఎన్ని రోజులు నడుస్తుంది అనేది కూడా చూడాలి.